వెల్కమ్ టు టీ10 నేను రేవతి. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ బహిరంగ ప్రసంగంపై సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. న్యాయ నిష్పాక్షికత, రాజ్యాంగ విలువలను దెబ్బతీసే విహెచ్పి కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను లేఖలో వివరించారు. న్యాయ వ్యవస్థలోని సీనియర్ సభ్యులు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన బహిరంగ ప్రసంగం గురించి మీ దృష్టికి తీసుకురావటం నా కర్తవ్యంగా భావించి మీకు లేఖ రాసే స్వేచ్ఛను నేను తీసుకుంటున్నాను. ఈ ప్రసంగంలో పబ్లిక్ డొమైన్ లో ఉన్నది, యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నది. ఈ రోజు మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీనిని చాలా మంది చూశారు, చదివారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లోను స్పందించారు. దాని ప్రభావం ఆయన మాట్లాడినప్పుడు హాజరైన కొన్ని వందల మంది కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భారత ప్రధాన న్యాయమూర్తికి వాస్తవాలను తెలియజేయడం తప్పనిసరి, అత్యవసరం. డిసెంబర్ 8న విహెచ్పి ఏర్పాటు చేసిన సమావేశానికి జస్టిస్ యాదవ్ హాజరయ్యారు. విహెచ్పి అధికారిక వెబ్సైట్ విహెచ్పి లక్ష్యం హిందూ సమాజాన్ని నిర్వహించడం, రక్షించడం, దానికి సేవ చేయడం అని తెలియజేస్తుంది. ఒక సెక్టారియన్ సంస్థ కార్యక్రమానికి సీనియర్ న్యాయమూర్తి హాజరు కావాలా వద్దా అనేది తీవ్రమైన సమస్య. నేను గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చే మొదటి విషయం, న్యాయ వ్యవస్థ ప్రవర్తన నియమావళి, మతం మార్పిడిలు, యూనిఫామ్ సివిల్ కోడ్, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు విహెచ్పి సమావేశం జరిగింది. న్యాయ వ్యవస్థ సభ్యులు కోర్టుల్లో, చట్టసభల్లో చర్చిస్తున్న విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించాలా అన్నది రెండో అంశం. మూడోది, ముఖ్యంగా జస్టిస్ యాదవ్ చేసిన అసలు ప్రసంగం. నేను బార్ అండ్ బెంచ్ పోర్టల్ నుంచి తీసుకున్న ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను కింద ఇస్తున్నాను. నేను వివిధ వేదికలపై ప్రసంగపు అనేక భాగాలను విన్నాను. ఇది హిందుస్థాన్ అని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచము లేదు. ఈ దేశం ఇక్కడ నివసిస్తున్న మెజారిటీ కోరికల ప్రకారం నడుస్తుంది. ఇది చట్టం. ఇది హైకోర్టు న్యాయమూర్తిగా మాట్లాడటం కాదు. చట్టం బహుసంఖ్యకు అనుగుణంగా పనిచేస్తుంది అని యాదవ్ అన్నారు. మన దేశంలో అన్ని జీవులను గౌరవించాలని, చిన్న జంతువులను గౌరవించాలని, వాటికి హాని కలిగించకుండా ఉండాలని మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. అందుకే మనం మరింత సహనం, కరుణతో ఉంటాం. ఇతరులు బాధపడినప్పుడు బాధ అనుభవిస్తాము. కానీ ఇది అందరి విషయంలో కాదు. మన సంస్కృతిలో పిల్లలను భగవంతుని వైపు నడిపించడం, వేద మంత్రాలు బోధించడం, అహింస విలువలతో పెంచుతాం. అయితే కొన్ని ఇతర సంస్కృతులలో పిల్లలు జంతువుల వదను చూస్తూ పెరుగుతారు. దీనితో వారి నుంచి సహనం, కరుణను ఆశించడం కష్టమవుతుంది అని యాదవ్ తెలిపారు అంటూ బృందా కారత్ తన లేఖలో వివరించారు. ఆయన చేసిన ప్రసంగంలోని అభ్యంతరకరమైన విషయాలను లేవనెత్తారు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు. ఈ ప్రసంగం ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. ఈ ప్రసంగం ద్వేషపూరిత ప్రసంగం, రాజ్యాంగంపై దాడి, లౌకిక ప్రజాస్వామ్య దేశ సామూహిక మనస్సాక్షికి అవమానకరం. ఇది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేత చేయబడటం న్యాయ ప్రక్రియలపైన దాడి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా, మెజారిటీ దృక్పథానికి అనుకూలంగా, పక్షపాతంతో బహిరంగంగా వ్యక్తీకరించబడిన అభిప్రాయాన్ని కలిగి ఉన్న ఒక సభ్యుడు న్యాయస్థానంలో ఏ వ్యాజకర్త కూడా న్యాయం కోసం ఆశించలేరు. అలాంటి సభ్యుడు ధర్మాసనానికి, న్యాయస్థానానికి, మొత్తం న్యాయ వ్యవస్థకే కలకం తెస్తారు. న్యాయస్థానంలో అటువంటి వ్యక్తులకు చోటు ఉండకూడదు. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం చర్య తీసుకుంటే దేశం కృతజ్ఞతతో ఉంటుందనటంలో సందేహం లేదు అని బృందా కారత్ వివరించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.